హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను తయారు చేస్తున్నాను కదండి కాంపోస్ట్ అనేది. అంటే కొంచెం మట్టి ఉండి ఎండిపోయిన ఆకులు, ఇలా ఎండిపోయిన ఆకులు, ఏమన్నా ఇంట్లో మిగిలిపోయిన అన్నం కానీ, కూరలు కానీ, లేదంటే కూరగాయలు వేస్ట్ కానీ, ఇవన్నీ వేసి చేసినప్పుడు నాకు ఇదిగోండి ఈ విధంగా, ఇదిగో చూడండి, చిన్న పురుగు చూపిస్తాను మీకు ఇందులో. ఇదిగోండి కుమ్మరి పురుగు అంటారు, ఇది కనిపించట్లేదు, అదిగోండి వెళ్ళిపోతుంది. ఇవి ఏం చేస్తాయంటే ఈ మట్టిని కుళ్ళ చేస్తాయి అన్నమాట. అంటే పొడి పొడిగా చేస్తాయి, గట్టిగా ఉన్న వాటిని అన్నిటినీ పొడి పొడి చేస్తాయి అన్నమాట ఆ చిన్న చిన్న పురుగుల ద్వారా. అంటే కుమ్మరి పురుగులు అంటారు. పెద్ద పురుగులు ఉంటాయి, చిన్న పురుగులు ఉంటాయండి. అవి ఒక చోట నిలబడవు, ఇంకా ఏదో ఒకటి కెలుగుతానే ఇట్లా 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 చేస్తూనే ఉంటాయి. అంటే అవి ఇలా రఫ్ చేయటం ద్వారా ఈ మెత్తని మట్టిగా ఇలా మనకి పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎరువుగా పనిచేస్తుంది. అంటే కేవలం ఇది మట్టే కాదు, అంటే ఇందులో మిగిలిపోయిన వేస్ట్ మెటీరియల్తో అయితే, అంటే తడి చెత్త అంటారు కదండి, ఈ తడి చెత్తని నేను ఇందులో వేసి ఇలా చేసి నేను మొక్కలను అయితే పెంచుతున్నాను అన్నమాట. అయితే చాలా కష్టం అండి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇది పాసిబుల్లే, కానీ జాబులకి వెళ్ళే వాళ్ళు, పనికి వెళ్ళే వాళ్ళకైతే ఇది చాలా కష్టం. ఎందుకంటే దీనికి కూడా చాలా శ్రమ ఉంటుంది. ఇదిగోండి కొన్ని ఆకులు కుళ్ళలేదు, అలాగే ఉన్నాయి అన్నమాట. అయితే ఇవి మళ్ళీ తీసి పక్కన ఇట్లా కొంచెం పక్కన వేసేస్తాను. ఇంకా ఇదిగో చూడండి, ఇంకొక చిన్న పురుగుని చూపిస్తాను మీకు. అంటే చాలామందికి ఈ పురుగులు కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది, ఇవి కూడా ఈ మట్టిని కుళ్ళ చేస్తాయి అన్నమాట. ఈ మట్టిని కుళ్ళ చేయటం ద్వారా ఇలా మనకి మెత్తగా అనేది మనకి ఈ మట్టి కాంపోస్ట్ లాగా వస్తుంది అన్నమాట. అంటే మనకి తెలియని రీతిగా దేవుడు చిన్న చిన్న జీవుల్ని సహకారులుగా ఉంచాడన్నమాట. కాబట్టి నేనైతే ఈ మట్టిని తీసేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ కొత్తగా వేరే టబ్బు పెడతానన్నమాట. అంటే ఇదివరకు నయ్యి దెబ్బలు అనేవి ఉండేవి అన్నమాట. ప్రతి ఇంటి దగ్గర కొంత ప్లేస్ ఒక ఒక 2 సెంట్లో 3 సెంట్లు అట్లా, అంటే నాకు వాటి గురించి తెలీదు గురించి. అంటే 10 అంగుళాలు 15 అంగుళాలు అంత ప్లేసు, అడుగులు 15 అడుగులు 20 అడుగులు అట్లా ప్లేసు వెడల్పు అట్లా ఉంచి, ఇట్లా మిగిలిపోయినవన్నీ చెత్త కానీ, ఆకులు కానీ, ఏమైనా కూడా అప్పుడు ఎక్కువగా అందరికీ గేదెలు ఆవులు ఉండేవి కాబట్టి వాటి వేస్ట్ కానీ అవన్నీ కూడా వేసేసి నయ్య దెబ్బలుగా తయారు చేసి ఆ ఎరువుని తీసుకెళ్ళి పొలాలకి వేసేవాళ్ళు అన్నమాట అప్పటి రోజుల్లో. ఇప్పుడైతే ఎవరిళ్ళ దగ్గర అలాంటిది లేదు. కాబట్టి నేనైతే ఈ విధంగా చిన్న చిన్న మొక్కలు పెంచడం కోసం అయితే ఈ కాంపోస్ట్ని అయితే వేరు చేస్తున్నాను. అయితే ఇది చాలా టైం పట్టిద్దండి, 2 మంత్స్ పట్టిద్ది ఇది కుళ్ళే టయానికి. ఇందులో ఇంకోటి వచ్చేసి మనకి ఎర్రలు అంటారు కదండి, వాటిని కర్షక మిత్రులు అంటారు. వానపాములు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి నేను ఇందులో వేస్తానన్నమాట. అవి కింద నుంచి కుళ్ళ చేస్తాయి అన్నమాట. ఈ విధంగా చిన్న చిన్నగా కుళ్ళి చేసినప్పుడు ఇలాంటి మనకి మెత్తటి మట్టి అనేది వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇలాంటి ఆకులు ఇవన్నీ కూడా ఏంటి చెత్త అని చెప్పినని మనమంతా స్టైల్గా పోయి ఈ చెత్తని మనకి ఎంత ఉపయోగించుకోవాలో తెలియక మొత్తం బయట పడేస్తున్నాం అన్నమాట. అయితే మన పూర్వీకులంతా కూడా ఇంటి ముందు చెట్లు మొక్కలని, పిచ్చి మొక్కలన్నీ తీసేసి వేస్ట్గా పడేయకుండా ఈ విధంగానే చేసేవాళ్ళు అన్నమాట. మనం ఏంటంటే ఇప్పుడు ఒంటి శుభ్రమే కానీ, ఇంటి శుభ్రమే కానీ, మరి చుట్టుపక్కల శుభ్రాలు అయితే లేవు. సో కాబట్టి ఈ విధంగా నేనైతే ఎక్కువగా ఈ విధంగా మొక్కలను అయితే పెంచుతూ ఉన్నాను. సో కాబట్టి అంటే నేను ఎందుకు ఈ వీడియోస్ ప్రతిదీ ఇది కూడా చేయాలా అని అంటే చెయ్యాలండి. ఎందుకంటే రాబోయే తరాలకి పెద్దగా ఎవరు నేర్పించట్లేదు. ఈ రోజున శారీరక శ్రమ అనేది లేక పిల్లలకి ఏ పని లేక ఫోన్లకి అంటే అలాంటి వాటికి ఎడిట్ అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏదో ఒక పని చెప్పాలి, చేపించాలన్నమాట, మనం చేయటమే కాదు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు మనకు నేర్పించారు కాబట్టి మనం కూడా వారికి నేర్పించాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఇదంతా వేస్ట్ ఈ మొత్తం తీసేసి ఇక్కడ మళ్ళీ వేరే టబ్బు పెడతాను.
టబ్బు పెట్టి మళ్ళీ మిగిలిపోయినవన్నీ అందులో వేసేస్తాను. మళ్ళీ కొంచెం ఈ మట్టే ఉపయోగిస్తా. ఎందుకు నాకు మళ్ళీ వేరే మట్టి లేదు కదా! అందుకని మళ్ళీ మిగిలిపోయిన ఈ ఆకులు కుళ్ళనాకులుంటాయి గదండీ! ఈ ఆకులన్నీ మళ్ళీ అందులో వేసేస్తాను. మళ్ళీ జామ చెట్టు ఆకులు మళ్ళీ కొత్తగా ఇస్తా ఉంటాయి కాబట్టి అవి వేస్తుంటాను. కూరగాయలు వేస్ట్ వస్తది అందులో వేసేస్తాను. కేవలము నేనైతే బయట పడేసేయి ఇదిగోండి భూమి ఎంత స్వచ్ఛమైందని ఇదిగోండి ప్లాస్టిక్ పడినా కూడా ఆహ్, అది కరగలేదన్నమాట. ఇది పక్కనే పెట్టింది. కాబట్టి నేను కూడా తీసి పక్కన పడేస్తాను. ఇదొచ్చేసి ప్లాస్టిక్ వాటిలో ఏసేస్తానన్నమాట. చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లున్న ఇలాంటివి కూడా అది తీసుకోదన్నమాట భూమి. కేవలము స్వచ్ఛమైన వాటినే తీసుకుంటది. ఇదిగోండి ఇది ప్లాస్టిక్ చిన్నదన్నమాట. ఇది కూడా తీసుకోలేదు. ఇలాంటివి కూడా నేను అన్నీ మొత్తం వేరు చేసేసి ఈ విధంగా నేనైతే మెత్తటి మట్టిని తీసుకొని చిన్న చిన్న మొక్కలు పెంచి కొంతమందికి గిఫ్ట్‌గా ఇస్తున్నాను. కొన్ని స్కూళ్ళల్లో మొక్కలైతే నేను వేస్తున్నానండి. నా చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో, కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇవైతే మన తరానికి రాబోయే తరానికి ఉపయోగపడేయి. కాబట్టి ఎవరు కూడా చెప్పట్లేదు కాబట్టి కనీసం నా వీడియోలో కొంతమంది చూసైనా పాటిస్తారు అనేది నాకు చిన్న